సో గైజ్ ఫైనల్గా అయితే మనం ఇప్పుడు బయటికి అయితే పోతున్నాం అనమాట. సో మైక్ అయితే పెట్టేసుకున్నాం. హాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ రేపు చేపిస్తున్నా. బాయ్ బాయ్. సో గాయస్ మనమైతే ఇప్పుడు సండే రైడ్కి అయితే బయటికి వెళ్ళినాం అనమాట. సో చూద్దాం గాయస్ ఈరోజు ఎట్లుండబోతుందో. సో నేను ఫస్ట్ రైడ్ మన కార్తో పోవడం అంటే ఇట్లా సండే రైడ్. లెట్స్ గో. సో మనమైతే రేపు గ్లాస్ కూడా చేంజ్ చేపిస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా నేను ఆ వీడియోస్ తీసేసిన, ఎందుకంటే లారీ ఓనర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఫుల్ అమౌంట్ కాకపోయినా కొంచెం అమౌంట్ ఇస్తానైతే చెప్పారు అనమాట. ఒక్కరుగా తప్పు ఒప్పుకొని సరే అని చెప్పారు కాబట్టి ఆ వీడియో అయితే తీసేసినాం గైస్. మనం ఇంకా అప్డేట్స్ వస్తాయి ముందు ముందు. ఏదైతే మనం డ్రైవ్కి పోతున్నాం కాబట్టి వేరే టాపిక్స్ కాకుండా మనం ప్రాపర్ డ్రైవ్ ఎంజాయ్ చేసాం ఈరోజు. బైక్ మీద రైడ్కి పోయి అసలు రైడ్ అనేది అలవాటు అయిపోయింది అనమాట. సో ప్రాపర్ డ్రైవ్ ఎంజాయ్ చేసాం ఈరోజు మనం BMW. కొంచెం తార్నాక వరకు వెళ్ళిపోయినాం అంటే ఫ్రీ అయిపోతాం. అరే పర్ఫెక్ట్గా కెమెరా స్క్రీన్ మీద కనిపిస్తుంది నాకు. సో గాయ్స్ లెట్స్ గో. ఒక సూపర్ కార్లో పోయిన ఫీల్ వస్తుంది నాకైతే ఇంట్లో పోతుంటే. సో గైస్ నాకు స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో నేను చూసుకుంటా మాట్లాడతా, వెనకాలకి చూసి మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ముంగడ ఒక కెమెరా ఉంటుంది నాకు ఇది మంచిగా. సో ముంగడ ఒక కెమెరా పెడదాం గాయస్ తొందరలో. నేను అసలు డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ గాయస్ లిటరల్లీ నేను చెప్తున్నా, మనకి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కాకపోయి ఉంటే మనం ప్రాపర్గా మంచిగా వ్లాగ్స్ చేస్తున్నాయి అనమాట. సో అందరు కార్ది డీటెయిల్ వీడియో కూడా అడుగుతుర్రు. తొందరలో మీ ముంగడికి వస్తుంది గైజ్ వీడియో కూడా. కొంచెం వెయిట్ చేయండి. ఇట్స్ ఆల్మోస్ట్ డన్ ఇన్ ద సెన్స్. ఇంకా షూట్ చేద్దాం. కాకపోతే మీ అందరికీ ఇట్లా మంచి స్క్రిప్ట్తో రాసి షార్ట్ టు షార్ట్ లేకపోతే ఒక సినిమాటిక్ వ్లాగ్ కావాలా, లేకపోతే యాజ్ యూజువల్ మనం ఎప్పుడైతే రెగ్యులర్ చేస్తామో అట్లా నార్మల్ రెగ్యులర్ వ్లాగ్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి గాయస్. అసలు మ్యూజిక్ పెట్టుకొని కార్ నడుతుంటే వేరే ఫీల్ వస్తుంది. ఇట్లా ఎక్స్ట్రా ఇస్తుంటే పబ్లిక్ అయితే తిరిగి చూస్తారు. అసలు దీని సౌండ్ మనకి లోపల అర్థమవుతుంది, బయట మాత్రం క్రేజీ వస్తుంది. నాకు తెలిసి మైక్లో సౌండ్ వస్తుందో లేదో తెలియదు నాకు, కానీ వస్తే మాత్రం మీరు క్రేజీ ఎంజాయ్ చేస్తారు ఆ సౌండ్ని. టర్బో సౌండ్ వచ్చినట్టు వస్తుంది సేమ్. ఈ కార్ చాలా లాంగ్ ఉంది గైస్. నేను నడిపిన అన్ని కార్ల కంటే చాలా లాంగ్ ఉంది అనమాట. సో కటింగ్స్ అవి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలవాటు అయిపోతుంది లేక దాని పోతుంది. వావ్ వాట్ ఇస్ సౌండ్. లైటింగ్ కోసం తీయాల్సి వస్తుంది గైస్. ఇదిగా మన ముంగడ విన్షీల్డ్ కూడా టింట్ ఉంది, దానివల్ల కొంచెం డల్గా అనిపిస్తుంది పిక్చర్. గాయస్ ఈ టన్నల్ లోపల చూడండి సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో. నిన్న నైట్ నేనే షాక్ అయినా అసలు. ఇది రాకెట్లోకి వెళ్ళి ఇట్లా లేస్తుంది, ముంగడ లేచి పోతుంది. ఐఎమ్ సారీ, నేను ఒక్కొక్కే బండి సౌండ్ నోడుతో చేస్తున్నా, కానీ అట్లా చేయాలనిపిస్తుంది. అట్లా ఎంత ఎగ్జైట్మెంట్ ఉంది అందులో. రాకెట్. సో గాయస్ మొత్తం అయితే చీకటి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇట్లుంటుంది మనకి. అంత దూరం ఉన్నాం మనం హైటెక్ సిటీ నుంచి. ఆడికి రెడ్డికి వచ్చే వరకు ఒక 1 అవర్ అవుతుంది. ఆ 1 అవర్లో సాయంత్రం పోయి రాత్రి కూడా అయిపోతుంది. ఇట్స్ ఫైనల్లీ ఆన్ KBR రోడ్. సో KBR రోడ్ గురించి అందరికీ తెలిసిందే, ఇక్కడికి ఎన్ని కార్స్ అండ్ బైక్స్ వస్తుంటాయో పోతుంటాయో. సో లాంగ్ బ్యాక్ నైట్ అవుట్ చేస్తుండే అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చి కూర్చొని అన్ని కార్స్ని బైక్స్ని చూస్తుండే. క్రేజీ మొదలు వస్తుండే ఆ టైంలో. అంటే కార్స్ అండ్ బైక్స్ని చూడడానికి నైట్ అంతా వచ్చి కూర్చుంటుండే గైస్ నేను. సో గాయస్ మనమైతే ఆల్మోస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఉన్నాం. ఇంత ట్రాఫిక్లో ఏం నడిపిస్తామేమో కార్లు. అయ్యా ఇట్లా జారింది ఇట్లా. గైస్ మీరు అనుకుంటారేమో లైక్ ముందంత ఎనర్జీ లేదు అని చెప్పి. నాకు ఫీవర్ వచ్చింది గైస్, లైట్గా ఫీవర్ ఉంది, ప్లస్ కోల్డ్ కూడా ఉంది అనమాట. సో దానివల్ల ఫుల్ పొటెన్షియల్ ఇవ్వలేకపోతున్నాయి ఆ వీడియోలో ఎనర్జీతోని. బట్ కొంచెం కార్లకి ఫ్రీ రోడ్ దొరకగానే ఆటోమేటిక్ మన లోపల ఎనర్జీ వచ్చేస్తుంది, అది మీకు తెలిసిందే. వరుదాం అనుకుంటున్నా కానీ గొంతు పోతుంది అది. సో ఫైనల్లీ వీఆర్ అట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట.
మరికొద్ది సేపట్లో మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాం గాయ్స్. సో అక్కడ నుంచి ఒక చిన్న డ్రైవ్కి అయితే పోదాం. వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారు, ఇంత లేట్ అయిపోయింది. సో మనం చాలా దగ్గరలో ఉంటాం కదా, అందుకే ఇంత జల్దీ వస్తాం అనమాట. అందుకే లేట్ అవుతుంది మనకి. మొత్తం అందరు సండే అనగానే కార్స్ బైక్స్ తీసుకొని బయటికి వెళ్తారు, క్రేజీ. నేను ఒక్కరిని అసలు బండి పెట్టుకొని సండే కూడా బయటికి రాను, పండుకుంటా మధ్యాహ్నం వరకు. అమ్మ ఈ రోడ్ కూడా ట్రాఫిక్ ఉందిగా. ఇక్కడ వైట్ లైన్స్ ఉంటాయి, కార్ని మొత్తం ఖరాబ్ చేసేస్తాయి. ఏమో అంటారు, మర్చిపోయాను నేను. షా ఎట్లా పోతుంది గాయస్, చూసిర్రా? ఇట్లుంటుంది అనమాట దీన్ని ఇంకా మొత్తం మంచిగా నేర్చుకున్నాక ఇంకా మజా వస్తుంది గాయస్. బండ్లో కార్లో ఉండడం కాదు, దాన్ని నడుపుతానే మజా, దానికి ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి. నేను 2 వీలర్ మాత్రం క్రేజీ ఎంజాయ్ చేస్తాను, లెక్క ఓవర్ చేయాలనిపిస్తుంది నాకు. అంత డెడ్లీ ఎంజాయ్ చేస్తాను నేను 2 వీలర్స్ని అయితే, అంటే బైక్స్ని అయితే. పెట్రోల్ బండి అయి ఉంటే క్రేజీ ఎగ్జాస్ట్ సౌండ్ వస్తున్నాయి మనకి. పెట్రోల్ కాదు, డీజిల్ కాబట్టి కొంచెం సౌండ్ ఎగ్జాస్ట్ కాడ కాంప్రమైజ్ కావాల్సిందే గైస్, కానీ పవర్ కాడ కాదు. ట్రాక్షన్ ఆఫ్ చేసి ఇట్లా తిరిగిపోతుంది, క్యారమ్ బోర్డ్లో కాయిన్ తిరిగినట్టు. ఇట్ హర్ట్స్. ఇట్స్ టైమ్ టు ఆఫ్ ద ట్రాక్షన్. స్టడీ ఇట్లుంటాయి అన్నమాట గైస్, ఇట్లుంటుంది మన డ్రైవ్ వీడియోస్ అన్ని ఇట్లానే ఉంటాయి. ఇంకా యూటర్న్స్ కాడ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్, ఇట్లా బ్రేకర్స్ కాడ చిన్న చిన్న హార్ట్ బ్రేక్స్. ఇట్స్ ఓకే టు హ్యాండిల్ బోత్. ఎంజాయ్మెంట్తో పాటు ఇవి కూడా భరించాలా, అట్లుంటుంది. ఈ ఒక్క దాని తప్ప వేరే దగ్గర అంత కార్ ఈస్ ప్రాపర్ గైస్. ఇక్కడ ఎంత మంచి కార్ అయినా ఇట్లనే ఫీల్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ కార్స్ పోతాయని చెప్పి ఇట్లాంటి లైన్స్ వేసి అయితే నార్మల్గా స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాను. మా ఈ రోడ్కి రాగానే నాకు ఆ రోజు క్రాష్ అయిందే గుర్తొస్తుంది. ఉన్నారా? వెళ్ళిపోయారా? ఒక్కసా వెళ్ళిపోయారు, అప్పుడే పోయి వచ్చేస్తురా? లేట్ అయిపోతుందంటే స్మాల్ స్పిన్ అంటే జస్ట్ ఓఆర్ఆర్ కి దిగిపోతున్నారు. అబ్బా షిట్, ఐ మిస్డ్ ఇట్. మళ్ళీ వెళ్దాం. కాదు, ఓవరాల్ ఎగ్జిట్ అయిపోయారా మీరు? అయిపోయాం, ఐక్య ప్లేయర్. అబ్బా ఓకే అన్న, మళ్ళీ వెళ్దాం. ఓకే. సో గాయ్స్ ఎట్లుందనమాట సీన్. అన్ఫార్చునేట్లీ మనమైతే రైడ్ మిస్ అయిపోయినాం. వాళ్ళు వెళ్ళి కూడా వచ్చేస్తారంట, సో రిటర్న్లు ఉన్నారంట. గాయ్స్ లుక్ అట్ దిస్, వీళ్ళు వస్తారు ఇప్పుడే. ఇట్లాంటి రైడ్ మిస్ అయిపోయినాం, అందుకే ఫీల్ అవుతున్నా నేను. ఎంట్రీ చూడాలి ఎట్లుంటుంది కార్స్ ఖాళీ. మన కార్ అయితే పార్కే ఉందన్నమాట. ఈ లైట్స్ బంద్ చేయలేము, ఈ లైట్స్ బంద్ చేసిన కూడా కార్లో వచ్చేసి అక్కడ నుంచి. ఓహో, లుక్ ఎట్ దిస్ బ్యూటీ. Guys, BMW M5. ఈ మోడల్ క్రేజీ అసలు. సేమ్ బట్ డిఫరెంట్. సో మన కారులో లోపల పెట్టేద్దాం. 530D. ఇది తీసేసే మనకు సౌండ్ కొంచెం ఎక్కువ వినిపిస్తుంది అనమాట, అండ్ లైటింగ్ కూడా వస్తుంది. అందుకే ఇది తీసి నడపాల్సి వస్తుంది. షా ముంగడ ఎట్లాగా అనిపిస్తుంది తెలుసా ఆ కార్లో. ఇది కనిపిస్తలేమో కానీ దాని డిక్కీలో మన హెడ్ లైట్స్ కనిపిస్తుంది, దాని డిక్కి పైన. కార్లో వ్లాగ్ చేస్తున్నాను నేను, చూడండి ఏం చేస్తున్నాను.
బిఎండబ్ల్యూలో ఒక DJI కెమెరా పెట్టుకొని నేను వ్లాగింగ్ చేసుకుంటా పోతున్నావు. వావ్, ఇట్లా వేయడం నేనే అని కూడా ఫస్ట్ టైం హైదరాబాద్లో ఎవరు వేయలే అసలు. కార్లో ఇట్లా కెమెరా సెటప్ చేసుకొని మాట్లాడుకుంటా కార్ డ్రైవ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది గైస్ నాకే. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కూడా ఇట్లా ఈ టైప్ ఆఫ్ వ్లాగింగ్ నాకు తెలిసి కార్లో మన హైదరాబాద్ నుంచి. ఒకవేళ ఫస్ట్ టైం అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, చూద్దాం ఒకవేళ ఇది ఫస్ట్ టైమే కాదు మీకు కూడా. అంటే నేను కూడా ఫారెన్ వ్లాగ్స్ చూసినా కానీ ఇండియాలో ఎవరిది ఇవ్వలేదు. కానీ పెట్రోల్ బండి ఉండి దానికి ఎగ్జాస్ట్ ఉంటే ఇంకా క్రేజీ ఎంజాయ్ చేస్తుండే మీరంతా. అందరు నన్ను చూసుకుంటూ పోతుండే, పిచ్చోడు అయింది ఒక్కడే మాట్లాడుకుంటూ పోతుంది కార్లో అని చెప్పి. వా బా 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 తిరిగిపోతుంది బండి కొడితే డ్రిఫ్ట్. కానీ మనకి పర్ఫెక్ట్ నేర్చుకోవాలా అంటే మనకు మర్సిడీస్తో అలవాటు ఉంది కదా డ్రిఫ్ట్, పెద్దది కాదు దీనికి. ఆల్రెడీ దీనికి అయ్యే సిచ్యువేషన్లో చూస్తుంటే నాకు రిస్క్ తీసుకోవాలని కూడా లేదు, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ మనకు కలిసి రాదు కాబట్టి. సో అందుకే నో రిస్క్ టేకెన్. సో ఇప్పుడైతే ఏం రిస్క్ తీసుకోని ఉంటుంది దీంతో. కొన్ని రోజులు టైం తీసుకుందాం, ఫస్ట్ దీన్ని మొత్తం కంప్లీట్గా అర్థం చేసుకొని దాని తర్వాత ఆడదాం గైస్, బిఎండబ్ల్యూతోనే ఆట ఆడదాం. అసలు అక్కడ నుంచి మీకు స్పీడ్గా అనిపిస్తుందో లేదో నాకు తెలిసి, నేను వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది. స్పీడ్గా అనిపించకపోతే నెక్స్ట్ టైం యాంగిల్ చేంజ్ చేద్దాం. ఇస్తా గైస్, కంప్లీట్ డెడికేషన్ ఇస్తా వీడియోస్కి ఇప్పటి నుంచి. ఎవరు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, మనం ప్రాపర్ డెడికేషన్ చేద్దాం వీడియోస్కి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ప్రాపర్గా షూట్ చేద్దాం. అసలు షూట్ మిస్ కానీ ఈరోజు నుంచి డైలీ అసలు షూట్ మిస్ అయ్యాను. ఏదేమైనా వీడియో మాత్రం కంపల్సరీ చేద్దాం. దానికి మీ అందరిది సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు లైక్ కొడతలేరు గైస్. లైక్ కొడితే మనం చాలా జల్దీ ముంగడిపోతాం అనమాట. సో ఎంత ఫాస్ట్గా ముంగడిపోతున్నా అంత ఫాస్ట్గా వీడియోస్ అప్గ్రేడ్ అయితేనే ఉంటాయి. సో అంతా మీ చేతిలోనే ఉంది గాయ్స్. కిందికి పోండి జల్దీ, లైక్ కొట్టేసి కింద వీడియోని హైప్ చేసేసేయండి సో దట్ మనం టాప్లో కనిపిస్తాం. సో గాయ్స్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ORR ఎంట్రీ అనమాట. ఈ రోడ్ చాలా క్రేజీ ఉంటుంది ఈ సౌండ్ లాగా. చాలామందికి ఈ సౌండ్ అర్థమవుతలేదు అనమాట. డీటెయిల్స్ వీడియో చేసేస్తా గైస్, నెక్స్ట్ వీడియో డీటెయిల్స్ వీడియోనే పెడతా కంపల్సరీ. అసలు ఏం కారా నన్ను అన్నీ చెప్తున్నావు కార్ గురించి, కానీ కార్ ఏందో చెప్తలేవు అని చెప్పి చాలామంది అడుగుతారు అనమాట. సో గాయ్స్ రేపైతే మనం అద్దం వేయించేస్తున్నాం, మండే కదా రేపు, మండే రోజు రేపు అద్దం వేయించేస్తాం అనమాట. అద్దం వేయించగానే మనం ప్రాపర్ వీడియో చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు అట్లా అద్దం అట్లా పెట్టుకొని నేను చెప్పినా మీకు సినిమాటిక్ టైప్ కావాలా లేకపోతే నార్మల్ బ్లాగ్ కావాలా కమెంట్ చేయండి. సో అద్దం వేయించాక మంచి కార్ని కూడా మీకు చూపేలా కాబట్టి మంచి ప్రాపర్ క్లిప్స్తోని మంచి సినిమాటిక్తో కూడా షూట్ చేద్దాం కొన్ని క్లిప్స్. సో మీకు సినిమాటిక్ కావాలా నార్మల్ బ్లాగ్ కావాలా లెట్ మీ నో గైస్. చూడండి గైస్ ఎట్లా దొరుకుతుంది కదా రాకెట్. అరే కెమెరా చాలా షేక్ అవుతుంది వెనకాల. గింబల్ ఉందిగా ఇక్కన హ్యాండిల్ అనుకుంటున్నా. అందరు బిఎండబ్ల్యూలో స్ట్రైట్ పోతున్నాయి, ఏమన్నది అటు ఇటు పోతుంది, ఎందుకంటే వీఆర్ నాట్ ఏ నార్మల్గా. సో గాయ్స్ ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. నాకు తెలిసి మనం ఇక్కడ రీల్స్ కూడా షూట్ చేయలేము, నైట్ టైంలోనే ఫుల్ ఖాళీగా ఉంటుంది. ఓ కార్ ఆడికెళ్ళి చంపుకుంటూ వస్తుంది.